సో 19వ అధ్యాయంలో యయాతి మోక్షమును బడయుట అనేటువంటి ఈ యొక్క అధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయంలో మొత్తం చక్కగా వర్ణన అంతా కూడా వస్తుందన్నమాట. యయాతి మహారాజు ఏ విధంగా ఒక భౌతిక త్యాగాలన్నింటినీ కూడా వదిలిపెట్టి భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందగలిగారు అనేటువంటిది ఇక్కడ మనకు వస్తుందన్నమాట. సుభరత్న మాతజీ, మీరు మగ ఆడమేకల దగ్గర నుంచి సంభోగ శక్తి పొందగలిగాను వరకు చదవండి. తర్వాత భాగ్యలక్ష్మి మాతాజీ ఆ తర్వాత దగ్గర నుంచి అధ్యాయ సారాంశం చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మగమేక ఆడమేక అలంకారిక కథను వివరించిన పిమ్మట యయాతి మోక్షమును బడయుట ఈ 19వ అధ్యాయము వర్ణింపబడినది. ఈ భౌతిక జగత్తులో అనేక సంవత్సరముల మైదన సుఖమును అనుభవించిన పిమ్మట అట్టి లౌకిక సుఖములచే యయాతి చివరకు విసుగు చెందెను. భౌతిక భోగముచే ముఖము మొత్తినంతటా అతడు తన జీవితమునే పోలినట్టి మగమేక ఆడమేకల కథను సృష్టించి దేవయానికి వినిపించెను. ఆ కథ ఇట్లున్నది. ఒకప్పుడు ఒక మేకను అరణ్యమున నానా రకములకు కాయగూరలను అన్వేషించుచు దైవవశమున ఒక బావి చెంతకు వచ్చి దానిలో ఒక ఆడమేకను గంచెను. దాని ఎడ ఆకర్షితమైన మేకపోతు ఎట్లో దానిని బావి నుండి బయటకు తీయగా అవి రెండును జతకూడినవి. తరువాత ఒకరోజు మేకపోతు వేరొక ఆడమేకతో సంగమించుట గాంచిన ఆడమేక కోపముతో దానిని విడిచిపెట్టి తన యజమాని అయిన బ్రాహ్మణుని చెంతకు వెడలెను. మేకపోతు వ్యవహారమును అది బ్రాహ్మణునికి తెలుపగా అతడు క్రుద్ధుడై అది సంభోగ శక్తిని కోల్పోనట్లు శపించెను. పిమ్మట మేకపోతు బ్రాహ్మణుని క్షమార్పణ వేడి తిరిగి తన సంభోగ శక్తిని పొందగలిగెను. ఇక్కడి వరకే కదా ప్రభుజీ? అంతే 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 మాస్టర్. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం. 19వ అధ్యాయము యయాతి మోక్షమును బడియుట ఇంట్రొడ్యూషన్. ఆ తరువాత మేకపోతు పెక్కు సంవత్సరంలో ఆడమేకతో సంభోగించినను సంతృప్తి చెందజాలకపోయాను. మనుజుడు కాముకుడు లోభి అయినచో ప్రపంచంలోని బంగారమునంతటిని ఉపయోగించినను అతడు తృప్తి చెందజాలడు. ఈ కోరికలు అగ్ని వంటివి. మండుచున్న అగ్నిలో నెయ్యి వేసి దానిని చల్లార్చుట అసాధ్యము. అట్టి అగ్నిని చల్లార్చుటకు విభిన్న పద్ధతిని మనుజుడు చేపట్టవలసి ఉండును. అందువలన శాస్త్రములు తెలివితో భోగమే జీవితమును త్యాగము చేయమని ఉపదేశించుచున్నవి. అల్పబుద్ధి కలవారు గొప్ప యత్నము లేకుండా ఒక్క నిమిషం ప్రభుజీ. ఇంద్రియ భోగమును ముఖ్యముగా మైదన సుఖమును త్యజింపజాలరు. అల్పబుద్ధి కలవారు గొప్ప యత్నము లేకుండా ఇంద్రియ భోగమును ముఖ్యముగా మైదున సుఖమును త్యజింపజాలరు. ఏలయనగా అందమైన స్త్రీ మహా విద్వాంసునైనను మోహింపజేయగలదు. కానీ అయాతి మహారాజు లౌకిక జీవితమును పరిత్యజించి తన రాజ్యమును కుమారులకు పంచి ఇచ్చెను. భౌతిక భోగము పట్ల ఆకర్షణను త్యజించి అతడు సన్యాస జీవనమును అవలంబించిన వాడై పూర్తిగా భగవత్ సేవలో నెలకొనెను. ఈ విధముగా అతడు పూర్ణత్వమును బడచెను. పిదప అతని పత్ని అగు దేవయాని కూడా బ్రహ్మపూర్వకము జీవితం నుండి విడిపడినదై భగవత్ సేవలో నెలకొనెను. థ్యాంక్ యూ ప్రభుజీ. అవకాశం. హరే కృష్ణ ప్రభుజీ, మ్యూట్ లో ఉన్నానా ఇంతసేపు? అయిపోయింది మాతాజీ, అయిపోయింది. మాట్లాడు. శ్రీ సుఖం వాచ సయిత్తమాచరన్ కామాన్ స్త్రైణోపహ్నవమాత్మనః బుద్ధ్వా ప్రియాయై నిర్విణ్ణో గాధామేతామగాయత. శృణు భార్గవ్యమూగాధాం మద్విదాచరితాం చరితాం భువి ధీరయస్యానుశోచంతి వనే గ్రామానివాసినః. జయలక్ష్మి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. 2వ శ్లోకం భాష్యం రాధమ్మ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. సుఖదేవ్ గోస్వామి పలికిన పరీక్షిత్ మహారాజా యయాతి మిగులు స్త్రీలోలుడై ఉండెను. కానీ కాలక్రమమున మైదున సుఖము దాని
దుర్పరిణామములు పట్ల విసుగు చెందినంతటా అతడు అట్టి జీవన రీతిని త్యజించి వాడై తన భార్యకు ఈ కథను వివరించాడు. రెండోది, ప్రియమైన పత్ని, శుక్రాచార్యుని తానయ్య ఈ ప్రపంచమున నన్ను బోలినవాడు ఒకడు ఉండెను. అతని చరితమును వివరించాడు. వివరించేదను వినుము. అట్టి కుటుంబీకుని కథ గాథను విని గృహస్థాశ్రమమును వివరించినట్టి వారు సదా శోకింతురు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యము. గ్రామము లేదా పట్టణం నందు నివసించువారు గ్రామ నివాసులనియు, అరణ్యం నందు నివసించువారు వనవాసులు లేదా వానప్రస్థులనియు పిలువబడుతుంది. గృహస్థాశ్రమం నుండి విరమణ పొందిన వానప్రస్థులు సాధారణంగా తమ గత గృహస్థ జీవనమును తలుచుకుని మిగులు శోకెత్తురు. ఏలయనగా దాని యందు వారు కామేచ్ఛను తీర్చుకుంటూ ఎందే నెలకొని ఉంటుంది. మనుజుడు వీలైనంత తొందరగా గృహస్థ జీవనమును పరిత్యజించవలనని తెలిసిన భక్త ప్రహ్లాదుడు అట్టి జీవితమును అందకోపంతో పోల్చెను. హిత్వాత్మపాతం గృహమంద కోపం. ఎవడేని తన కుటుంబంతోనే నిరంతరము కలిసి జీవింపగోరినచో తన్ను తాను చంపుకున్నట్లే భావింపవలను. కనుక మనుజుడు 50వ ఏట గృహస్థాశ్రమమును పరిత్యజించి వనమునకు పోవలనని వైదిక నాగరికత యందు ఉపదేశించబడినది. వానప్రస్థ జీవితమునకు అలవాటు పడిన పిదప అతడు సన్యాసమును స్వీకరింపవలను. వనం గతో యద్దరిమాశ్రయేత. సన్యాసమునగా విశుద్ధ భగవత్ సేవను స్వీకరించుటే అని అర్థం. అందువలన వైదిక నాగరికత బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనే 4 ఆశ్రమములను ఉపదేశించుచున్నది. గృహస్థాశ్రమమునందే నిలిచి ఉండి వానప్రస్థ సన్యాసాశ్రమముల నుండి మిగిలిన 2 ఉన్నత స్థితులను చేరనప్పుడు మనుజుడు సిగ్గు చెందవలను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఈ యొక్క యయాతి మహారాజు ఆయన చూసాం ఏ విధంగా ఆయన స్త్రీలోలుడై ఉన్నాడు. సో దేవయానికి చాలా ఆయన బంధం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాం అనమాట. సో ఏమవుతుందంటే కనుక అపరిమితంగా ఈ యొక్క మైథున సుఖమును అనుభవిస్తే కనుక ఏమవుతుంది, దానివల్ల చాలా దుష్పరిణామాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. మెల్లమెల్లగా వాటిని తెలుసుకుంటారనమాట. అదేవిధంగా యయాతి మహారాజు కూడా 1000 సంవత్సరాలు ఆ ఇంద్రియ భోగం అంతా కూడా అనుభవించిన తర్వాత అతనికి అర్థమైంది అనమాట, దీనివల్ల వచ్చే మైథున సుఖం వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏమిటి అని చెప్పి అర్థమయ్యి, సో ఆయన తన భార్యకి ఈ రకమైనటువంటి ఒక కథని ఆయన చెప్పారనమాట. యాక్చువల్గా ఈ కథ ఏమిటి, తన యొక్క కథనే ఒక స్టోరీ లాగా, తన యొక్క జీవితాన్ని ఒక స్టోరీ లాగా ఆ దేవయానికి చెప్పారనమాట, అర్థమయ్యేలాగా అనమాట. ఇండైరెక్ట్ గా ఒక కథలాగా ఆయన చెప్పారనమాట. ఏం చెప్తున్నారు, నాలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడు, వాడి యొక్క చరిత్ర నేను వివరిస్తాను విను అని చెప్పేసి సో చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాద్ గారు భాష్యంలో అంటే కనుక యొక్క ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మనం ఏది చేసినా సరే ఏంటంటే కనుక ఒక ఎగ్జిట్ ప్లాన్ అనేది ఉండాలన్నమాట. ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అనుకోండి, సో ఏమవుతుంది, దాంట్లో లిఫ్ట్లు పెడతారు, ఎంట్రన్స్లు పెడతారు, కానీ అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏమిటి, ఫైర్ ఎగ్జిట్ అని పెడతారు. ఈవెన్ సినిమా థియేటర్లో కూడా చూస్తూ ఉంటాం కదా మనం. సో మామూలుగా మనం ఎంటర్ అయ్యేటువంటి ద్వారాలు వేరుగా ఉంటాయి, అవి కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. బస్సుల్లో కూడా పెడతారు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఫ్లైట్స్ లో కూడా ఉంటాయి, మొత్తం ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉంటుంది అనమాట, ఏ విధంగా బయటపడాలి అనేటువంటిది. అలాగే మనం ఉన్నటువంటి యొక్క గృహస్థాశ్రమం కూడా ఏమిటి అంటే కనుక ఇది ఒక అంధకూపం లాంటిది అనమాట. సో దీంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడే చూడండి, ఫ్లైట్ మొదలైనప్పుడే ఏం చేస్తారు, మనకి ఆ ఎయిర్ హోస్టెస్ అంతా కూడా మనకి చెప్తారనమాట. సో ఎక్కారు, మీరు బాగానే ఉంది, కూర్చున్నారు. సో ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ముందు 2 ద్వారాలు ఉంటాయి, మధ్యలో 4 ద్వారాలు ఉంటాయి, చివరిలో 2 ద్వారాలు ఉంటాయి. సో ఒకవేళ కనుక లైట్ ఆఫ్ అయిపోతే కనుక ఇక్కడ కింద ఫ్లోరోసెంట్ పట్టీలు ఉంటాయి, వాటిని చూసుకుని మీరు వెళ్ళాలి. ఆ తర్వాత ఒకవేళ కనుక ఎయిర్ కండిషనింగ్ కూడా పోతే కనుక ఆక్సిజన్ మాస్కులు వచ్చేస్తాయి, అవి వేలాడుతూ ఉంటాయి, మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి.
ఆ, అని చెప్పి అలాగే ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా చెప్తారు మనకి. ఒకవేళ కనుక ఫ్లైట్ ఎక్కడైనా ల్యాండ్ అవ్వాలి అని అంటే కనుక మీరు లైఫ్ జాకెట్ మీకు సీట్ కింద ఉంటుంది, ఆ లైఫ్ జాకెట్ తీసుకుని మీరు వెంటనే వెళ్ళిపోండి, లగేజ్ అంతా తీసుకోవద్దు అని చెప్పి అంతా కూడా చెప్తారు మనకి, స్టార్టింగ్ లోనే చెప్తారు. ఎందుకు? సో అది మనకి ఆ విధమైనటువంటి ప్రమాదం జరగవచ్చు అని చెప్పి వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ముందే మనకి చెప్తారన్నమాట. మరి గృహస్థాశ్రమంలో కూడా ఏంటంటే కనుక అది ఒక అంధకూపం లాంటిదే అన్నమాట. సో చాలా మంది ఏంటంటే తెలియకుండా దీంట్లోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఎగ్జిట్ ప్లాన్ వాళ్ళకి తెలీదు, ఎలా బయటపడాలి దీంట్లోంచి అని చెప్పి తెలియదు అనమాట. తెలియకుండానే చాలా మంది వాళ్ళకి జీవితాంతం అంతా కూడా ఈ యొక్క గృహస్థాశ్రమం అనేటువంటి ఒక అంధకూపంలోనే పడి వాళ్ళ యొక్క జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారని. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ముందుగానే ఎగ్జిట్ ప్లాన్ గురించి తెలుసుకుంటారన్నమాట. సో ఆ యొక్క ఎగ్జిట్ ప్లానే ఇప్పుడు యయాతి మహారాజు ఆయన ఆలోచించారనమాట. ఆలోచించి ఆ ఎగ్జిట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలి చెప్పాలి కదా. ఆ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అనేది ఇక్కడ దేవయానికి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు ఎగ్జిట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అదేంటో మనం చూద్దాం. స్వస్థ ఏకో వనే కశ్చిత్ ద్విచన్వన్ ప్రియమాత్మనః తదర్సా కూపే పతితాం స్వకర్మావసగామజాం. విజయలక్ష్మి మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణాం. అరణ్యమున ఒక మేకపోతు ఇంద్రియ ప్రీత్యర్థము ఆహారము కొరకు తిరుగుచు దైవవశమున ఒక బావి చెంతకు వచ్చి అందులో కర్మఫలము వలన పడి నిస్సహాయముగా నిలిచి ఉన్నట్టి ఒక ఆడమేకను చూచెను. భాష్యంపై శ్రీల ప్రపాదుల వారికి జై. ఇచ్చట యయాతి మహారాజు తనను మేకపోతుతోనూ దేవయాన్ని ఆడమేకతోనూ పోల్చి స్త్రీ పురుషుల స్వభావములను వర్ణించుచున్నాడు. మేకపోతు వలె పురుషుడు అటు ఇటు పరిభ్రమించుచు ఇంద్రియ భోగమును అన్వేషించుచుండును. ఇక పురుషాశ్రయము లేదా భర్త రక్షణము లేనట్టి స్త్రీ బావిలో పడిన ఆడమేక వంటిది. పురుషుని రక్షణము లేనిదే స్త్రీ పడి జీవన సంఘర్షణకు గురి అయినట్టి ఆడమేక వంటిదే అవును. కనుక దేవయాని శుక్రాచార్యుని రక్షణలో నిలిచినట్లుగా స్త్రీ తన తండ్రి రక్షణలో నిలవవలను. పిదప తండ్రి ఆమెను యోగ్యుడకు వరునికి వసగవలెను, లేదా యోగ్యుడకు వ్యక్తి ఆమె భర్త రక్షణలో నిల్చుటకు తోడ్పడవలెను. ఇది దేవయాని జీవితంలో చక్కగా గోచరించును. యయాతి దేవయానిని బావి నుండి బయటికి తీసినప్పుడు ఆమె గొప్ప ఊరటను పొందినదై తనను పత్నిగా స్వీకరింపమని అతనిని అర్థించెను. కానీ యయాతి దేవయాన్ని అంగీకరించినంతటా ఆమెతోనే గాక శర్మిష్ఠుతోనూ మైదన భోగానురక్తుడు అయ్యను. అయినను అతడు సంతృప్తి చెందలేదు. కనుక మనుజుడు యయాతి యొక్క కుటుంబ జీవనము వంటి దాని నుండి బలవంతముగా బయటపడవలను. లౌకికమగు సంసార జీవనము యొక్క హీనస్థితిని గూర్చి పూర్తిగా ఎరిగినప్పుడు అతడు అట్టి జీవన రీతిని పూర్తిగా త్యజించి సన్యాసమును గ్రహించి కృష్ణ సేవలో నియుక్తుడు కావలను. అప్పుడు అతని జీవితం సఫలము కాగలదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదం. హరే కృష్ణ. ప్రభుపాద్ గారు మనందరికీ కూడా ఓపిక ఉండదు కదా, చివరి వరకు కూడా చదువుతామో చదవమో, అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోరో వీళ్ళు అని చెప్పేసి ప్రభుపాద్ గారు మొట్టమొదట ఆ యొక్క ఉపమానం, ఆ యొక్క కథ, చరిత్ర మొదలవ్వక ముందే దాని యొక్క కన్క్లూజన్ చెప్పేస్తున్నారు అనమాట. ఎందుకంటే ప్రభుపాద్ గారికి ఆయనకు ఉద్దేశం ఏంటి అంటే కనుక, సో ఒక్క శ్లోకం చదివినా సరే ఎవరైనా సరే వ్యక్తి వాడికి వెంటనే ఈ యొక్క కన్క్లూషన్ తెలియాలి, తెలిసి వాడి జీవితాన్ని వాడు ఉద్ధరించుకోవాలి అని చెప్పి అటువంటి భావనతోటి ప్రభుపాద్ గారు ఈ యొక్క కథ అంతా కూడా పూర్తి అవ్వక ముందే ఇక్కడ కన్క్లూషన్ చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు? లౌకిక మగు సంసార జీవనం యొక్క హీన స్థితిని పూర్తిగా తెలిసి ఉన్నప్పుడు అటువంటి సంసార జీవితాన్ని వదిలిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి కృష్ణ సేవలో నియుక్తుడు కావాలి. అప్పుడు ఎవరి జీవితమైనా సరే సఫలమవుతుంది. సో మనకంత ఓపిక ఉండదు కదా, చివరిదాకా చదువుతామో చదవమో అని చెప్పి ప్రభుపాద్ గారు ముందుగానే చెప్పేశారనమాట. ఇది కన్క్లూషన్ అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ స్టోరీ చెప్తున్నారు. యయాతి మహారాజు ఒక మొగపోతు, మేకపోతు, అదేవిధంగా ఒక ఆడమేక అన్నమాట, వాళ్ళిద్దరి యొక్క స్టోరీ చెప్తున్నారు. సో స్టోరీ మనకి చక్కగా అర్థమైపోతుంది, ఎందుకంటే యయాతి మహారాజ్ స్టోరీ మనకి తెలుసు కాబట్టి ఆయన
ఆ యొక్క మేకపోతు అదే విధంగా ఆడ మేకతోటి చెప్తున్నారు కాబట్టి మనకి ఈజీగానే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏంటంటే కనుక ఏ విధంగా ఆ యొక్క బావిలో పడిపోయినటువంటి ఆ యొక్క మేక ఎవరు అంటే కనుక దేవయానిని పోలి ఉందన్నమాట. ఎందుకంటే కనుక స్త్రీ ఎప్పుడు కూడా పురుషుని యొక్క సంరక్షణలో ఉంటేనే చాలా ప్రశాంతంగా సుఖవంతురాలుగా ఉండగలుగుతుంది అన్నమాట. అలా కాదని చెప్పి బయటకు వస్తే కనుక ఏమవుతుంది, సొంత కష్టాలన్నీ కూడా అనుభవించాల్సి వస్తుంది అనమాట. తస్యా ఉద్ధారణోపాయం బస్తకామీ విచింతయన్ వ్యదత్తా తీర్థ మృత్యు ముద్రుత్య విషాణాగ్రేణ రోదసి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ శ్లోకం అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధర్మత్రాన్ని. కామియగు మేకపోతు ఆడమేకను బావిలో నుండి బయటకు తీయుటకు మోహించిన పిమ్మట బావి అంచులను కొమ్ములతో త్రవ్వి అది సులభముగా బయటకు వచ్చి మార్గం ఏర్పాటు చేసెను. భాష్యం. ఈ భౌతిక జగత్తునందు సుఖ జీవనమును ఉద్దేశింపబడిన ధనము ఇట్లు మున్నగు వానికి స్త్రీ ఆకర్షణీయ ప్రేరణను. ఆడమేకను బయటకు తీయుటకై నేలను త్రవ్వుట శ్రమతో కూడిన కార్యం అయినను దానిని పొందుటకు ముందు మేకపోతు అట్టి శ్రమకు సిద్ధపడను. అహో క్షేత్ర ప్రాప్తి వితేజనస్య మోహయం అహోం మమేతి. స్త్రీ పురుషుల కలయికే చక్కని ఇల్లు, మంచి సంపాదన, సంతానము, బంధువులు మున్నగు వాని ప్రేరణను గూర్చును. ఆ విధముగా మనుజుడు ఈ భౌతిక జగత్తులో బద్ధుడగును. హరే కృష్ణ. స్తోత్తిర్యాకూపాత్ శుశ్రోణి తమే వాచకమేఖిలా తయావృతం సముద్దీక్ష్య బృహ్వోజ్యా కాంతకామిని పీవానం శ్మశ్రులం ప్రేష్టం మీధ్వాంసం యాభకోవిదం సయేకో జవృషా తాసాం బహ్వీనాం రతివర్ధనః రేమే కామగ్రహగ్రస్తా ఆత్మానం నావబుధ్యత. చంద్రమాతజీ అనువాదం చదవండి, తర్వాత భాష్యము మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండనామాజీ. అందమైన పిరుదులు కలిగిన ఆడమేక బావి నుండి బయటకు వచ్చినంతటా సుందరమైన మేకపోతును గాంచి దానిని పతిగా వరింపగోరెను. అది అది ఆ రీతిగా వరించినంతటా ఇతర ఆడమేకలు కూడా స్థూలము దృఢమగును దేహంను కలది చక్కని గడ్డము మీసము కలిగినది, ప్రతికార్య దక్షత కలిగినది, సంభోగ కళ నెరిగినదైన మేకపోతును వరించినవి. అందుచే దయ్యమును పట్టిన వ్యక్తి పిచ్చివాడైనట్లు ఆ అజశ్రేష్టము పలు ఆడుమేకలచే ఆకర్షితమై కలాపములతో కామకలాపంతో నెలకొని సహజంగానే ఆత్మానుభవ కార్యమును మరిచను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ భాష్యము ప్రభుపాదుల వారికి జై. లౌకికులు నిక్కమగా అమిత మైదున భోగానురక్తుడై ఉందురు. ఎన్మైదూవ నాది గృహమేది సుఖం హీ తుచ్చం. మనుజుడు తృప్తి తీరునట్లుగా మైదున సుఖము అనుభవించుటకు గృహస్థునిగా అయినప్పటికీ ఎన్నడను సంతృష్టి నొందజాలడు. అట్టి కామి అయిన లౌకికుడు మేక వంటి వాడు. ఎలయనగా వ్యధశాలకు గొనిపోబడు మేకలు ఒకవేళ అవకాశము చిక్కినచో చంపబడుటకు ముందు మైదన సుఖము అనుభవించునవి చెప్పబడినది. కానీ మానవులు నిజమునకు ఆత్మానుభూతి కొరకై ఉద్దేశింపబడిరి. తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యస్మద్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. మానవ జన్మ ఆత్మానుభూతి కొరకై ఉద్దేశింపబడినది. అట్టి ఆత్మ దేహమునందుండును. దేహినోస్మిన్ యదా దేహే. మూర్ఖుడకు లౌకికుడు తాను దేహమును కానని ఆత్మస్వరూపుడనని ఎరగడు. కానీ మనుజుడు తన నిజస్థితిని ఎరిగి
దేహతాదాత్యము నుండి బయటపడుటకు జ్ఞాన సముపార్జనము కావింపవలెను. దెయ్యము పట్టిన వ్యక్తి పిచ్చివాడైనట్లుగా కామభూతము పట్టుకొనిన లౌకికుడు తన నిజ కార్యమును మరిచి దేహాత్మ బుద్ధితో నామమాత్ర సౌఖ్యము అనుభవించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రాక్టికల్ గా ప్రభుజీ. చూస్తే గనక మనందరం కూడా దెయ్యం పట్టిన వాళ్ళం. సో ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే గనక మనం అందరం కూడా దెయ్యం పట్టి మనం అందరం కూడా పిచ్చివాళ్ళం అయిపోయాము. కానీ ఏంటంటే గనక ఒక పిచ్చివాళ్ళే ఉన్నారనుకోండి, ఒక 100 మంది ఒక రూమ్ లోనే ఒక 100 మందిని పెద్ద హాల్లో పెట్టేశారు, పిచ్చివాళ్ళందరినీ కూడా పెట్టేశారు అనుకోండి, ఏమనిపిస్తుంది? వీడు పిచ్చివాడే, వీడు పిచ్చివాడే, వీడు పిచ్చివాడే, వీడు పిచ్చివాడే, నేను పిచ్చివాడే, సో కాబట్టి ఇది నార్మల్ అని చెప్పి మనందరం కూడా ఏం లేదు ఇదంతా నార్మల్ అని అనుకుంటాం అన్నమాట. సో అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఏంటంటే కనుక మొత్తం ప్రపంచం అంతా కూడా యొక్క మైథునము అనేటువంటి ఒక్క దాని మీద ఆధారపడి ఉందన్నమాట. దాని మీదే మొత్తం ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉందన్నమాట. సో ముందుగా మైథున సుఖం కోసం భార్య వస్తుంది, భార్య వచ్చిన తర్వాత గృహ క్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయమహం మమేతి. సో భార్య వచ్చిన తర్వాత భార్య బాగానే ఉంటుందా, మామూలుగా ఉంటుందా, ఒక ఇల్లు కావాలండి అని అడుగుతుంది. సో తర్వాత గృహం అయిపోతుంది. తర్వాత మరి ఇంట్లో పోషించాలి కదా, అందుకని చెప్పి ఒక క్షేత్రము అంటే కనుక భూమి కావాలి. సో భూమి అంటే కనుక మనకి ఇప్పుడు కావాలంటే కనుక ఏదో ఒకటి సంపాదన చేయడం కోసం అని చెప్పి ఒక ఎంటర్ప్రైజ్ ఏదో ఒకటి కావాలి, పద్ధతి కావాలి. సో తర్వాత అంతా బాగానే ఉంది, ఇంట్లో ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, మరి ఇల్లు పిల్లలు లేకపోతే కనుక బోసిపోతూ ఉంది. సో అందుకని ఏం కావాలి? సుత కావాలి. సుత అంటే కనుక పిల్లలు కావాలి, కుమారులు కావాలి. ఇది ముగ్గురు కూడా చాలా బాగానే ఉంది, కానీ అస్తమానం ఇంట్లోనే ఉంటే బోరుగా ఉంది. అందుకని ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళినప్పుడు ఏం కావాలి? బంధువులు కావాలి, బంధువులు స్నేహితులు కావాలి. గృహక్షేత్ర సుత ఆప్త విత్తై. ఆప్త సో చాలా మనకి సన్నిహితంగా ఉండేటువంటి బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కావాలి. మరి వీళ్ళందరికీ కూడా వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా ఇంకా వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఏమవుతుంది? అందరికన్నా మనం తక్కువగా ఉండకూడదు కదా, మనం గొప్పగా ఉండాలి కదా. అందుకని ఏం కావాలి? చూపించుకోవడానికి అంతా కూడా రకరకాల వస్తువులు, బంగారాలు, వాహనాలు, డాంబరికాలు, ఇవన్నీ కూడా మొత్తం విత్తాయి. దీనింట్లో ఎలా వస్తాయి? అవన్నీ కూడాను విత్తాయి, ధనం. సో దీన్ని సంపాదించుకోవడానికి, అందరికి ఇలా చూపించుకోవడానికి ఈ యొక్క జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క భోగాల పట్ల, గృహక్షేత్ర సుతాప్త విత్తై పట్ల వాడు పరిగెడుతూ సడన్ గా ఏమవుతుంది? వాడు పరిగెడు ఎలా అయితే కనుక రన్నింగ్ అవుతున్న మిషన్ కి కరెంట్ ప్లగ్ తీసేస్తే ఏమవుతుంది? మిషన్ ఆగిపోతుంది. అలాగే వీడికి కూడా ఏమవుతుంది? టైం అయిన తర్వాత భగవంతుడు ప్లగ్ తీసేస్తారు, ప్రకృతి ప్లగ్ తీసేస్తుంది. చాలు, నువ్వు పరిగెట్టింది చాలు, ఈ మిషన్ పని అయిపోయింది, కొత్త మిషన్ ఇస్తానని చెప్పి ఏం చేస్తుంది? ప్రకృతి ప్లగ్ తీసేస్తుంది. ప్లగ్ తీసేస్తే ఆగిపోయింది మొత్తం. అప్పుడు దాకా నువ్వు చేసినటువంటివి, సంపాదించిన ధనము అన్ని కూడా ఏమైపోయినాయి? జీరో అయిపోయినాయి. సో అదే విషయాన్ని ఇక్కడ మనకి యయాతి మహారాజ్ కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఈ అన్నిటికీ కూడా మూలం ఏమిటి? ఒక భౌతిక ప్రపంచంలో మనకి వేసినటువంటి సంఖ్యలు ఒక కామం అనమాట, మైథున సుఖం అనమాట. సో దాని గురించి ఆయన చాలా గ్రాఫికల్ గా చెప్తున్నారు. సో ప్రాక్టికల్ గా మనం అందరం కూడా ఏమిటి? పిచ్చి పట్టినటువంటి వాళ్ళమే అనమాట. తమేవ ప్రేష్టతమాయా రమామాణామజాన్యయా విలోక్య కూప సంవిఘ్న నామృష్యద్భస్తకర్మత తం దుర్హుద్దం సుహృద్రూపం కామినం క్షణ సౌహృదం ఇంద్రియారామముత్సృజ్య స్వామినం దుఃఖితాయయౌ. పాశం లక్ష్మీ మాతాజీ ఈ 2 శ్లోకాలు కూడా అనువాదం చదవండి. తర్వాత శివలక్ష్మి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. బావిలో పడిన ఆడమేక తన ప్రియుడగు మేకపోతు వేరొక ఆడమేకతో సంభోగించుటను గాంచినంతటా దాని పనిని సహింపజాలకపోయెను. 8 వేరొక దానితో మేకపోతు యొక్క వ్యవహారమునకు మిగుల దుఃఖితమైన ఆడమేక అది నిజముగా తనకు
తనకు మిత్రుడుగా గాక కర్కశ హృదయము కలదనియు కేవలము కొద్ది సమయమునకే మిత్రుని వలె వ్యవహరించదలిచినదనియు తలచెను. ఆ రీతి మేకపోతు మిగుల కామిక అయినందున ఆడుమేక దానిని పరిత్యజించి తన పూర్వ యజమానిని చెంతకు వెడలెను. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము శ్రీల ప్రభువుల వారికి. స్వామీనం అను పదము ఇచ్చట ప్రధానమైనది. స్వామి అనగా రక్షకుడు లేదా పతి అని భావము. వివాహముకు ముందు దేవయాని శుక్రాచార్యుని రక్షణలో ఉండెను. వివాహానంతరం ఆమె యాయాతిసే రక్షించబడెను. కాని దేవయాని యాయాతి సంరక్షణను విడిచి తన పూర్వ సంరక్షకుడుకు శుక్రాచార్యుని చెంతకు చేరును. స్త్రీ పురుషుని సంరక్షణలో ఉండవలనన్నది వేదోపదేశము. బాల్యము ముందు ఆమె తండ్రి రక్షణలోను, యవనముందు భర్త సంరక్షణలోను, వృద్ధాప్యమునందు కుమారుని సంరక్షణలోను నిలవవలను. జీవితమునందు ఏ స్థితి అందును ఆమె స్వతంత్రముగా ఉండరాదు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. సోపి చానుగతస్త్రైణః కృపణాస్తాం ప్రసాదితుం కుర్వండిడావిడాకారం నాశక్నోత్పత్తి సందితుం తస్య తత్ర ద్విజః కశ్చిత్ జాస్వామిచ్ఛిన్నదృషా లంబంతం వృషణం భూయః సందధేద్ధాయ యోగవేత్. శివలీల మాతజీ, మీరు 9-10 శ్లోకాలు అనువాదము చదవండి. ఆ తర్వాత భాష్యము హైమ మాతజీ చదవండి. భార్యా విధేయురాలగు మేకపోతు మిగుల దుఃఖితయై తన ఆడమేకను మార్గమున అనుసరించుచు బుజ్జగింప యత్నించను, శాంతింప చేయజాలకపోయెను. ఆడమేక వేరొక ఆడమేకకు యజమాని అయిన బ్రాహ్మణుని గృహమునకు వెడలగా క్రోధముతో అతడు మేకపోతు యొక్క వ్రేలాడుచున్న వృషణములను కోసివేశను. కాని మేకపోతు అభ్యర్థించగా అతడు యోగ బలముచే వాటిని తరువాత తిరిగి అతికించను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణం ప్రభుజీ. భాష్యము. ఇచ్చట శుక్రాచార్యుడు ఇంకొక ఆడమేకకు పతి అయినట్లు అలంకారికముగా వర్ణింపబడినాడు. మానవ సంగమున కన్నను ఉన్నతమైనది లేదా న్యూనమైనది అగు ఏ సంగమునందైనను భార్యాభర్తల సంబంధము మగమేక ఆడమేకల సంబంధం వంటిదే అని ఈ విషయము సూచించుతున్నది. ఏలయనగా స్త్రీ పురుషుల సంబంధము మైదున సుఖము పైననే ఆధారపడి ఉండును. ఎన్మైదునాది గృహమేది సుఖం హి తుచ్చం. శుక్రాచార్యుడు ఆచార్యుడు. గృహ కలాపములందు మగమేక యొక్క వీర్యమును ఆడమేకలో ప్రవేశపెట్టుట వంటివి వాటిలో ప్రవీణుడు. కచ్చిదజాస్వామి అను పద సమూహము సూచించినదేమనగా శుక్రాచార్యుడు కూడా యయాతి వంటి వాడే. ఇరువురును శుక్రము వలన కలిగేడు గృహ కలాపములయందు మిగుల అనురక్తులైన వారు. యయాతి మిగుల ముదుసలి అయి సంభోగమునకు అశక్తుడగునట్లు శుక్రాచార్యుడు తొలుత శపించినను అతని మగతనములేమికి తన కుమార్తె బలియగుటను గాంచినంతటా యోగ బలముతో అతనికి తిరిగి పుంసత్వమును కలిగించెను. యోగ బలమును అతడు గృహ కలాపములయందు ఉపయోగించినే గాని భగవదనుభూతికి కానందున అట్టి యోగ గారడి మగమేక ఆడమేకల వ్యవహారమునకు ఏమాత్రము తీసిపోదు. యోగ బలమును శ్రీకృష్ణ భగవానుని అనుభూతమనర్చుటకే సక్రమముగా ఉపయోగించవలెను. దీనిని గురించి ఆ దేవదేవుడే స్వయముగా భగవద్గీత 6.47 నందు ఇట్లు ఉపదేశించెను. యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధవాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను గూర్చువాడును అగు యోగి యోగిలందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడిన వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సంబద్ధ వృషణః సోపి యజాయా కూపలబ్ధయా కాలం బహూతిదం భద్రే కామైర్నాద్యాపి తుష్యతి. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు.
ప్రియమైన పత్ని వృషణములను తిరిగి పొందినంతట మేకపోతు బావిలో నుండి లభించిన ఆడమేకతో మైథున భోగమును అనుభవించెను. అది అట్లు పలు సంవత్సరములు భోగించినను ఇప్పటికీ సంతృప్తి చెందలేదు. భాష్యం. పురుషుడు తన భార్య పట్ల అనురాగబద్ధుడైనప్పుడు దాట అసఖ్యమగు కామవాంఛయందు అనురక్తుడు కనుక వైదిక నాగరికతను అనుసరించి అతడు నామమాత్ర గృహమును స్వచ్ఛందంగా విడిచిపెట్టి వర్మనకు పోవలేను. పంచసోర్ధం వనం వ్రజే. మానవ జీవితం అటువంటి తపస్సు కొరకే ఉద్దేశించబడినది. మైథున భోగమును స్వచ్ఛందంగా నిలిపివేయట అన్నది తపస్సును చేపట్టి వనముల కేగి భక్తుల సాంగత్యమున ఆధ్యాత్మిక కర్మల్లో నెలకొంట ద్వారా మనుషుడు మానవ జన్మ యొక్క వాస్తవమైన ప్రయోజనము సాధింపగలడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరి తదాహం కృపణ శుభ్రు భవత్యా ప్రేమయంత్రితః ఆత్మానం నాభిజానామి మోహితస్తవ మాయయా. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము శివలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 11 ప్రభుజీ. అవును మాతాజీ. 12. ఓ చక్కని కనుబొమ్మల దాన, నేను అచ్చము ఆ మేకపోతునే పోలి ఉన్నాను. ఏలయనగా బుద్ధిహీనుడైన నేను నీ సౌందర్యముచే మోహితుడనై ఆత్మానుభూతి అనేది నిజమైన కార్యమునే మరచితిని. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పురుషుడు భార్య యొక్క నామమాత్ర సౌందర్యమునకు బలి అయినచో అతని గృహస్థ జీవనము అందపానమయ్యగు. హిత్వాత్మపాతం గృహమంద కోపం అట్టి చీకటులు నూతితో జీవించుట నిక్కముగా ఆత్మహత్య చేసుకున్నట్టయ్యగును. మనుషుడు నిజముగా భౌతిక జీవన దుఃఖ పరిస్థితుల నుండి విడుదలను ఊరటను కోరినచో తన భార్యతో గల కామ సంబంధమును స్వచ్ఛందముగా విడిచిపెట్టవలెను. లేనిచో ఆత్మ సాక్షాత్కారం అనేది ప్రశ్నయే ఉదయించదు. ఆధ్యాత్మికముగా మిగులు పురోగమించినదే గృహస్థ జీవనము. ఆత్మహత్య చేసుకున్నట్టి చీకటి నూతి వంటిదే యుగును. కనుక తగిన సమయమును అరుదించినంతని అనగా కనీసము 50 ఏండ్ల తర్వాత పురుషుడు గృహస్థ జీవనమును పరిత్యజించి వనమునకు వెడలవలెను. భక్త ప్రహ్లాదుడు ఉపదేశించను. వనం గతో యుద్ధిరమాశ్రయేత. అతడు శ్రీకృష్ణుని శరణ కమలములను ఆశ్రయింపవలను. హరే కృష్ణ ప్రభుజీ. తన ప్రణామాలు. హరే కృష్ణ. సో ఇక్కడ యయాతి మహారాజు మొత్తము కథ అంతా కూడా తన యొక్క కథనే, తన యొక్క చరిత్రనే ఒక చిన్న కథలాగా ఆడపోతూ, అదే ఆ మేకపోతూ ఆడమేక అనేటువంటి కథతోటి ఆయన మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసారు అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మొత్తం అంతా చెప్పిన తర్వాత చెప్తున్నారు అనమాట. ఈ యొక్క విన్నావమ్మా దేవయాని, సో చక్కని కనులు కలిగిందన, ఇక్కడ మొగపోతు ఏదైతే ఉందో అది అచ్చం నాలాంటిదే. సో అది మొత్తం అచ్చం నాలాంటిదే అది. సో ఆ యొక్క ఆడమేక యొక్క సంభోగంతో దాని యొక్క మాయలో పడిపోయి ఏం చేసింది, ఆ యొక్క మేకపోతు ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి ఆలోచించడం మానేసింది. సరిగ్గా నేను కూడా నీ యొక్క సౌందర్యం మాయలో పడిపోయి, నీ యొక్క ప్రేమలో పడిపోయి నేను కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి నేను మర్చిపోయాను అని చెప్పేసి తను ఉన్నటువంటి పరిస్థితిని ఒక కథలాగా, ఒక ఉపమానం లాగా చెప్పి మొత్తం అంతా కూడా దేవయానికి అర్థమయ్యేలాగా యయాతి మహారాజు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సో కాబట్టి ఆయనకు ఉద్దేశం ఏమిటి, ఇప్పటిదాకా నన్ను ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించలేదు, ఈ యొక్క గృహం అనేటువంటి అంధకూపంలో పడిపోయాను. సో అందులోనూ యొక్క స్త్రీ సాంగత్యము మైథున సుఖంలో పడిపోయి నేను కష్టాలు అనుభవించాను. సో కాబట్టి ఇంకా చాలు, నేను అనుభవించింది, ఇప్పుడైనా సరే నేను ఈ అంధకూపం నుంచి బయటపడాలి అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన దేవయానికి చెప్పడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు యయాతి మహారాజు, ఏ విధంగా ఆయనకి యొక్క మోక్షం లభించింది అనేటువంటిది మనము వచ్చే నెల తెలుసుకుందాం. హరే కృష్ణ. వచ్చేదా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. వచ్చే నెల డిసెంబర్ ప్రభుజీ. అంతే కదా. అవును, వచ్చే నెల. రేపు ఆదివారం
హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ దండ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు, దండ ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండ హరే కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ హరే ప్రణామాలు. కృష్ణ. హరే దండ కృష్ణ. ప్రణామం. ప్రభుజీ, ప్రభుజీ దండ వచ్చే నెల ప్రణామాలు. అన్నారు, బాగా చెప్పారు. వచ్చే నెల అంటే నెల పోయాక చెప్తారు అనుకుంటున్నాను నేను. సోమవారం చేస్తాను ప్రభుజీ, సోమవారం తారీఖు కదా. సండే వచ్చింది 30th, అందుకని బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. వచ్చే నెల ఎప్పుడైనా 2వ తేదీ సోమవారం అంటారు కదా ప్రభుజీ, ఇప్పుడు వచ్చే 2వ నెల తేదీ అన్నట్టు నేను 2వ వచ్చే తేదీ నెల వరకు ఉంటారు చెప్పరేమో అనుకుంటున్నా ప్రభుజీ. ఫస్ట్ నేమో ఈ గీతా జయంతి క్లాసులు ఉన్నాయి, ఆ రోజు భాగవతం క్లాస్ ఉండదు, ఇంక సెకండ్ అన్నమాట. హరే కృష్ణ. అవును, వచ్చే నెల కరెక్ట్ అవుతుంది అప్పుడు. హరే కృష్ణ.